కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదండి, రోడ్ అయితే అస్సలు బాగుండదు. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఇలాంటి రోడ్డుకి అయితే మేము వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు అయితే ఎక్కువ అలాగుంది పరిస్థితి. ఇక్కడ ఇలాంటి రోడ్డు మీదగానే మనం వెళ్ళాలండి. చూసారు కదా, ఇక్కడైతే మరీ ఘోరంగా ఉంది. ఇదిగో ఆ బండి ఎక్కుతుందో లేదో తెలియదు, ఎక్కుని పోతుందండి అది. చూసారు కదండి, రోడ్ అయితే ఇలా ఉంది అనమాట. మరీ ఘోరంగా ఉంది. ఇక్కడైతే మెల్లగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఒకటో గేర్ మీద ఇంకా ఎక్కుతుంది, మిగతా గేర్లో అయితే ఎక్కవు. ఇంకా ఇదైతే ఇలా ఉంది. కిలోమీటర్ వరకు ఇలాంటి రోడ్డు మీదగానే వెళ్ళాలి. చూసారు కదా, మేము ఎలాంటి రూట్ దగ్గర వెళ్తున్నాం అనేది చూస్తేనే మీకు తెలుస్తుంది. అస్సలు బాగుంది. బా మెల్లగా మెల్లగా దిగుబా సంగతి, దిగుబోరా నువ్వు. రోడ్ బాగాలేదు కదా, బ్యాలెన్స్ కాయ బా. ఇప్పుడు రాయి ఉంది కదా బా, ఇక్కడ చూడు, రాయి మీద ఉంది, అందుకోసం అది కదా. అక్కడ రాయి ఉంది బా. చూసారు కదండి మా కష్టాలు ఎలా ఉన్నాయనేది. రోడ్ అయితే అస్సలు బాగాలేదు, బాగా పడిపోతుండేది ఇక్కడ. ఘోరంగా ఉందన్నమాట రోడ్ అయితే. చూసారండి, ఇక్కడ దారిలో అయితే ఒక కొలాయి ఉంది. ఇది ఎక్కడి నుంచి తెచ్చి ఉన్నారేటో తెలీదు, ఊట ఉందో లేకపోతే కొలాయి అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ తిప్పుగురు కొలాయి అనుకుంటా ఇది. అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి తాకుతున్నారో తెలియదు. చూసారా, మా గిరిజన ఇబ్బందులు ఎలాగున్నాయి. ఈ ఊర్లో అయితే సరిగా రోడ్ సౌకర్యమే లేదండి. ఏరా పిల్లలు స్కూల్కి వెళ్ళేదా? ఇదిగండి, ఈ ఊరైతే మనం చేరుకున్నాము. బస్సులు అయితే ఇక్కడ కట్టున్నారు, ఇంకా తీసుకెళ్ళేది ఇక్కడ. ఇదే రోడ్ అనమాట, ఈ ఊరికి వచ్చే రోడ్ ఇదే. ఎటువంటి తార్ రోడ్ కానీ సీసీ రోడ్ కానీ ఏం లేవు అనమాట, నార్మల్గా ఉంది. ఈ ఊరు మధ్య నుంచి అయితే మేము వెళ్తున్నాము. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మేము. వెళ్ళడానికి చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇక్కడైతే కొండలు తీసి రోడ్ అయితే తీసుకెళ్తున్నారు. చూసారా, మొత్తం కొండలు అయితే తీసేస్తున్నారు. ఇక్కడ రోడ్ ఎలా ఉంది చూడు, అంతా ఒకటి గేర్లో వెళ్తుంది. ఇంకా 2-3 వేస్తాం అనుకో, బండికి ఎక్కదు. అలా మెల్లగా చూసారు కదా ఫ్రెండ్స్, రూట్ అయితే అస్సలు బాగాలేవండి. మా బండి అయితే ఎక్కలేదు. బావులు అయితే ఇప్పుడు వచ్చారు. ఇదిగో చాలా దూరం వెళ్ళిపోయారు మా వాళ్ళు. చూసారా కొండ ఎలా కనిపిస్తుంది. మేమైతే ఈ శివారికి వెళ్ళిపోవాలండి. ఇక్కడైతే బల్లులు ఎక్కట్లేదు, ఘోరంగా ఉంది రోడ్ అయితే. ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు కదా, అందుకోసమే పికప్ అనేది తగ్గిపోతుంది బండికి. చూసారా, లొకేషన్ అయితే భలే కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా బాగుంది లొకేషన్ అయితే, చూడడానికి అద్భుతంగా ఉందన్నమాట. మేమైతే ఇలాగే వచ్చాము. చూసారా ఎలా కనిపిస్తుంది, రోడ్ అయితే ఇలా ఉంది. కిందని ఇంకా చూపిస్తాను మేము వచ్చిన రోడ్ అయితే. ఎదుగు చూసారా కనిపిస్తుందండి, అలానే వచ్చాం మేమైతే. చాలా ఘాటుగా ఉందండి ఇక్కడైతే. అక్కడైతే ఒక ఊరుంది, మనమైతే ఇంకా పైకి వెళ్ళిపోవాలి. చూసారు కదండి, డౌన్గా ఉంది చూడడానికి మీకు ఇలా ఉంది, కానీ ఇక్కడైతే బల్లులు ఎక్కట్లేదు, పూర్తిగా మట్టి ఉంది. కావున చాలా కష్టంగా ఉంది అన్నమాట. పైకి వచ్చాము. చూసారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ అయితే భలే కనిపిస్తుంది, చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. కానీ రోడ్ అయితే చాలా ఘోరంగా ఉందండి. ఇది కొత్తగా వేస్తున్నారు కావున అలా ఉందన్నమాట. చూసారా, తైడ వంకులాగా ఉంది. ఇక్కడైతే తైడ కన్నా ఇంకా దారుణంగా ఉంది. ఇక్కడ మనం ఎక్కొచ్చిన రూట్ అయితే ఇదే. బండి అయితే ఎక్కలేకపోతుంది, చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు ఇంకా తెస్తుంటాము.
హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, మనమైతే ఇంకా పైకి వెళ్ళాలి ఇప్పుడు. చాలా కష్టంగా ఉండేది, బండి అయితే ఎక్కలేకపోతుంది. చూసారా, బ్యూటిఫుల్ లొకేషన్లో వచ్చాము. భలేగా ఉంది లొకేషన్. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఇక్కడ. ఇదిగో ఇప్పుడైతే కొండపైన ఎక్కాలి ఫ్రెండ్స్. మనమైతే ఆ కొండకి ఇప్పుడు ఎక్కుదాము. ఒకసారి చూపించుకుడు, అక్కడ ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది ఆ కొండ పైన. చూసారా, ఈ కొండ మొత్తం తిరుగుతాం ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం మేమైతే. ఇంకెంత దూరం వెళ్ళాలన్నా? వచ్చామా? ఓకే అండి, మనం అయితే వచ్చాము. ఇది తీయడమే ఉంది. ఈరోజు అయితే మనం బొడ్డెంగ్ పురుగు తీయబోతున్నామండి. మా ఒరియా భాష అయితే మనం బొడ్డెంగ్ పురుగు అంటాము, తెలుగుతో అయితే ఈత పురుగు అంటారు. వాటికైతే మనం ఇప్పుడు తీసి ఒక క్రొత్త వంటకం అయితే తయారు చేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో బొడ్డెంగ్ పురుగు ఎలా తీస్తామనేది వీడియో చేసి ఉన్నామండి. మీకు చూడాలనిపిస్తే ఒకసారి మా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఆల్రెడీ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. బొడ్డెంగ్ పురుగు దొరికింది అని తీస్తున్నాడు, వెళ్ళి చూద్దాం ఒకసారి. ఎలాంటి దగ్గర ఉందో చూపిస్తాను. ఇదేనా, పెద్దదా చిన్నదా? తీసిన తర్వాత ఇంకా చూపిస్తాను. అన్నీ అయితే తీస్తున్నాడు, ఏ విధంగా తీస్తామనేది చూపిస్తాను. ఇక్కడ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, నిజంగానే చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. మొత్తం తవ్విస్తున్నావా? తీసేద్దాం, మరి లోన్ ఉంది కదా, ఇలాంటి కాలం పైన ఉండరు, కిందనే ఉంటాయి కదా, అందుకే మొత్తం తీసేయాలి. ఇప్పుడు బలం ఉంది, చూసారా ఫ్రెండ్స్, ఆల్రెడీ పగిలిపోయింది బొడ్డెంగ్ పురుగు. ఇదే మంచి ముదిరి ఉంది కదా, తిరుగులే ముద్రనే ఉంటాయి. చాలా బాగుంది ఇది అయితే, పురుగు అయితే. ఇది మళ్ళీ ఇది ఉండే బాగుంది. చూసారండి, ఇదిగో పురుగు అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ముదిరి ఉంది అనమాట, లైట్గా పసుపు కలర్లో వచ్చింది. చూసారా, ఈ సీజన్లో అయితే ఇలానే ఉంటాయి అన్నమాట. ఉందానా? అది మంచిగా తీసావేటి, ఇది చూపించు. ఇదైతే ఇదిగో అన్నీ మంచిగా తీసేది. ఇదిగో చాలా బాగుంది. బాటిల్ పట్టుకోలేదనా? జానిగురు, ఏదైనా తీసురాకుడు బొడ్డెంగ్ పట్టడానికి. టేస్ట్గా ఉంటుంది ఈ పురుగులు అయితే, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పురుగులు అయితే ట్రై చేయండి, నిజంగానే బాగుంటుంది. ఇవన్నా తిందాం మేము. మా అన్నీ అయితే ఇదిగో ఈత దుంప తీస్తున్నాడు. ఈత దుంప కూడా చాలా బాగుంటుందండి. అతి త్వరలో ఈ వీడియో కూడా మీకు ముందుకు తీసుకొస్తాము. వీడియోనైతే మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అతి త్వరలో ఈత దుంప వీడియో కూడా మా ఛానల్ వస్తుందండి. ఇది తీయనా? నాకు తీయడం రాదు. ఇది ఎరుకుని తినేయడమే. లేదు, అది తీసి ఇచ్చేది, కత్తి లేదు కదా, మామూలు అలా అది క్లీనింగ్ చేసి ఇచ్చేది. మొత్తం రాలిపోయినాయి. అది తీసి అంటున్నాను, అది దుప్పలాంటివి. చూసారా, మెదడు, ఈత దుంప మెదడట. ఇది తిందాం, బాగుంటుంది. చాలా బాగుంది అన్న. చూసారా, ఈత దుంప అయితే చాలా బాగుంది. ఇదైతే చాలా బాగుంది. ఇదైతే ఈ వీడియో కూడా మా ఛానల్లో అతి త్వరలో వస్తుంది, వెయిట్ చేయండి. ఈ దుంపలు అయితే చాలా బాగుంటుందండి తినడానికి. కొన్ని ముద్రిపోయి ఉంటాయి, అది మొత్తం తీసేయాలి అనమాట. ఇలాంటివి తినాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి అన్నమాట ఇలాంటివి తింటే. చాలా మంచిది ఆరోగ్యానికి ఇది అయితే. అదిగో మా వాళ్ళు అయితే ఇదిగో తీస్తున్నారు, చూసారా, ఈత పురుగు తీస్తున్నారు. నేనైతే దుంప తింటున్నాను, ఈత దుంప. అక్కడ ఒకటి ఉందా తెలీదు అన్నారు బా ఇందాక నువ్వు. ఇది ఇక్కడ నీకు తెలిసిపోయిందిరా బా. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇది ఉండనమాట. చూడండి ఫ్రెండ్స్, దొంగతనం మనవాడే. సట్టు పాడైపోద్ది కదా అక్కడ పెడితే. ఏది బాగా దొరికింది, చాలా తక్కువ కదా. చూడాలి, ఇంక టైం ఉంది కదా.
ఓకే, ఇంకా తీద్దాంలే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తీసిన తర్వాత ఇంకా చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి. చూసారా? చూడండి ఆ లోపల ఎంత చిన్నది ఉంది, ఎక్కుపోయింది గురు. అలాగే వచ్చేస్తుందేమో. చూసారా, ముదిరిపోయింది పూర్తిగా. భలే ఉంది మొత్తానికి ఇది అయితే. ఇదిగో ఫ్రెండ్స్ మరి పగిలిపోయిందిరా. చూసారండి, పగిలిపోయింది ఇది అయితే. మనవాడికి తీయడం రావట్లేదు, పగిలిపోయింది. ఇదిగో ఇతనే పాలా కొట్టాడు. తీయడం రాకపోతే నాకు చెప్పండి రా, నేను తీస్తాను కదా. అనుకోకుండా పగిలిపోయింది, మొత్తం పగల కొట్టేసాడు. లేక లేక ఒకటి దొరికింది, మొత్తం పగల కొట్టేస్తున్నాడు ఏకంగా. తినే, అలాగే తినే, పచ్చిగా తినే, బాగుంటుంది. ఇదిగోండి, మేమైతే ఇంత తీసాము. ఇది బొడ్డింగ్ సీజన్ అయితే బాగుండును, తీసేసి ఉన్నారు మొత్తము. మాకైతే ఇది దొరకడానికి చాలా సమయం పట్టింది. ఓకే ఫ్రెండ్స్, మనం వెళ్ళిపోదాము, అయితే వండుకుందాము. కర్రీ అంటే కర్రీ కదండి. ఈరోజు మీకు ఒక కొత్త వంటకం అయితే మీకు పరిచయం చేయబోతున్నాము. ఈ వంటకం అయితే చాలా బాగుంటుంది. మీరు చూస్తే మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిపోద్ది ఆకులు. చూసారు కదండి ఆకు అయితే. ఇదిగో ఇక్కడైతే పాలు తేలుతుంది, కర్రలు తెస్తున్నారు. అక్కడ ఎండిపోయిన చెట్టు ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడదే. మామ ఇంకా ఉన్నాయా కర్రలు? చూసారా, బౌలెడ్ అయితే కర్ర వచ్చింది. కర్రలు అయితే బౌలేదు. క్యాంపింగ్ అయితే బాగుంటుంది ఇది. ఇక్కడైతే మనం పొయ్యి తయారు చేసుకుంటున్నాము. మామూలు అయితే పొయ్యి కోసం కష్టపడిపోతున్నారు అక్కడ. మంట అయితే మండించుకున్నాము. ఇప్పుడు మనం వండుకుందాం. ఇప్పుడు అయితే ఇదిగో రైస్ పెట్టుకున్నాము. చూసారా మంట అయితే ఎలా మండుతుంది అండి. ఇదిగో రైస్ అయితే మాకు రెడీ అయ్యి వచ్చింది. చూడు కూడా ఉడికిందా లేదా? కొద్దిగా గట్టిగానే ఉండాలి కూడా రైస్. పొడికి రావాలి కూడా, ముద్దకు రాకూడదు. అర్థమైందా? ఇలాంటి అడవి మధ్యలో ఇలా వంట చేసి తింటుంటే ఆ అనుభూతి వేరు ఫ్రెండ్స్. నిజంగానే అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభూతులు చెంది ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోదు. ఓకేనా? మనం అయితే గింజి వాచుకుందాము. చేతికి ఇంకా పోసుకుంటుంది మా అమ్మ చేతికి. అందుకు కదా ఎలా తెచ్చింది నేను. కామెడీ కాదు కానీ చూసారు కదండి, రైస్ అయితే వార్చేసుకున్నాము. మంచిగానే వచ్చింది రైసు. ఎందుకు తాగుతున్నారు? అడవి మొత్తం తిరిగి తిరిగి ఆకలి అయిపోయారు. మన ఆకుకు ఒక డప్పలా తయారు చేసి గింజ అయితే తాగుతున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం తెచ్చుకున్న బొడ్డింగ్ పురుగులు అయితే ఇది. వీటికైతే మనము కడుక్కుందాము, కడుక్కొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఈత పురుగు బిర్యానీ అయితే చేయబోతున్నాము. ఈ వీడియో అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈరోజు మనము అడవికి వచ్చి ఈత పురుగు బిర్యానీ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం తీసుకొచ్చిన పురుగులని అయితే, వీటికైతే మనం బొడ్డింగ్ పురుగులు అంటాము మా ఒరియా భాషలో. మీ ప్రాంతంలో ఈ పురుగుని ఏమంటారు ఒకసారి కామెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో బిర్యానీ చెక్కలు అయితే ఇప్పుడు మనం వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. మనం తెచ్చుకున్న బొడ్డింగ్ పురుగులు ఇదైతే మనం నూరుకున్నాము, ఇంట్లోనే మొత్తం నూరుకొని తెచ్చుకున్నాము. చూసారా, కారం కూడా ఉంది. ఇదిగో ఇదైతే కారం, స్వీట్ కారం అనమాట. ఇదైతే పసుపు, అదైతే సాల్ట్. మనం మొత్తం ఇక్కడ తెచ్చుకొని ఉన్నాము. చూసారా, ఇదంతా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ముందుగానే తెచ్చుకున్నామండి. చూసారు కదండి, బొడ్డింగ్ పురుగులు అయితే వేసి మనం వేపుకున్నాము. బొడ్డింగ్ పురుగులు అయితే వేసి మనం వేపుకున్నాము. ఈ విధంగా మంచిగా వేపుకోవాలి. ఇదిగో కరివేపాకు కూడా వేస్తామండి. ఇప్పుడే పసుపు వేసామా? చాలా కదా, కొంచెం అయితే మేము పసుపు తీసుకున్నామండి. ఈత పురుగు బిర్యానీ అయితే ఇలా చేయబోతున్నాము. ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈత పురుగు బిర్యానీ ట్రై చేయండి, మీ ప్రాంతంలో దొరుకుతుంటే. మాకైతే అవైలబుల్గా ఉంటాయి ఈ సీజన్లోనే. ఇంకా కొన్నాళ్ళు పోతే ఈత పురుగులు అనేది దొరకవండి, ఈ 2 రోజుల్లో దొరుకుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాము. చూసారా, మనం ఇంటి నుంచి నూరి తెచ్చుకున్న కారం అనమాట. ఇది చేతి కారం ఫ్రెండ్స్. కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. సాల్ట్ తెచ్చి ఎందుకొద్ది చూడు మామ, ఎక్కువైపోద్ది. ఇప్పుడు అల్లం కూడా వేసుకుందామండి. అయితే మంచిగా మండుతుంది. అదేవిధంగా కూర కూడా భలే కనిపిస్తుంది. అటైతే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. లైట్గా యాడ్ చేద్దాం. ఒకనా
సరే కదండి, కర్రీ అయితే పూర్తిగా ప్రిపేర్ అయిపోయింది. ఈ కర్రీని అయితే మనం దించుకొని బిర్యానీ అయితే తయారు చేసుకుందాము. ఏ విధంగా దమ్ బిర్యానీ తయారు చేస్తామో ఈ పురుగుతోటి వీడియోలో చూడండి. ఈత పురుగు బిర్యానీ అయితే మాకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా ప్రాంతంలో అయితే మేము ఈ విధంగానే తయారు చేస్తాము. మాకు బిర్యానీ అయితే తయారు చేయడం రాదు, ఈ విధంగా అయితే మనం తయారు చేసుకుంటాము. మీ ప్రాంతంలో మీరు ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. కలుపుకుందాము, మెల్లగా మెల్లగా కలుపుము. గ్రూప్ అలాంటిది తెస్తాయి గురు. చూసారా ఈ విధంగా కలుపుతున్నాము. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. అయితే మేము ఒక క్రొత్తగా తయారు చేసుకున్నాము. ఈ బిర్యానీ ఎలా ఉందనేది చెప్తానండి. మన వాళ్ళు కాకిచ్చి రండి రండి రండి. వండుకున్న బిర్యానీ అయితే తిందాం ఇప్పుడు. బొడ్డెంగ్లో బిర్యానీ చూసారా, బొడ్డెంగ్లో బిర్యానీ అయితే మనము ఇదిగో ప్రిపేర్ చేసుకున్నాం కావున ఇక్కడ వడ్డించుకుంటున్నాము. ఇది ఫ్రెండ్స్ చూసారా బొడ్డెంగ్లో బిర్యానీ. బొడ్డెంగ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇది అయితే ఎలా ఉంది? బాగుందా? సూపర్ ఫ్రెండ్స్, నిజంగా మీరు కూడా బొడ్డెంగ్ చూపిస్తున్నారంటే బొడ్డెంగ్లో బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. లైట్ ఫెయిల్ అయిపోయింది అన్న కదా, లైట్ ఉంటే బాగుంటును. బొడ్డెంగ్లో బిర్యానీ చూడండి అందరికి సరిపోవాలి. ఈ ప్లేట్లో చేయలేకపోతున్నా, ప్లేట్లో ఆకు పెట్టి. సరే బొడ్డెంగ్లో బిర్యానీ. ఇది బొడ్డంగి అనమాట, చూడండి. బొడ్డెంగ్ పడింది ఇప్పుడే. సరిపోద్ది అన్న. ఈత పురుగు బిర్యానీ సూపర్గా ఉంది. బాగుందన్నా? మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. బొడ్డంగిలో బిర్యానీ చాలా బాగుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బొడ్డంగి అనమాట. ఇది ఇప్పుడు నేను బొడ్డంగి ట్రై చేస్తున్నాను. చాలా బాగుంది, సూపర్. ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఒకసారి తెలియపరచండి. మరి ఇంకా క్రొత్త వీడియోతో ముందుకుంటాం. అంతవరకు అయితే సలా ఫ్రెండ్స్, ఇంకా పార్ట్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే నైట్ క్యాంపింగ్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.